సో, ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. సో, నెక్స్ట్ వచ్చే సంక్రాంతికి పిల్లల్లో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముఖ్యంగా 3 విషయాలు. ఫస్ట్ కైట్ సేఫ్టీ, సెకండ్ స్వీట్ సేఫ్టీ, థర్డ్ వింటర్ సేఫ్టీ. సో, కైట్ సేఫ్టీలో ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి? షార్ప్ మాంజా లాంటివి పిల్లలకి ఇవ్వకుండా అవాయిడ్ చేయండి. అవి వేళ్ళకి, కాళ్ళకి కట్ చేసి బ్లీడింగ్ అయ్యి చాలా సీవియర్ ఇంజ్యూరీస్ లాగా కూడా అవ్వచ్చు. అండ్ కైట్ ఎగరేసేటప్పుడు పిట్టగోడల దగ్గర వెళ్ళకుండా, పిట్టగోడలు లేని సీలింగ్స్ దగ్గర వెళ్ళి లేకుండా చాలా సార్లు మేము చూస్తూ ఉంటాం. కింద పడి దెబ్బలు తగిలించుకొని ఇలా వస్తూ ఉంటారు. సో, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి. అట్లాగే డైరెక్ట్ ఎండలో ఎక్కువ తిరిగి కైట్ ఎగరేయడం కోసం వెళ్ళడం వల్ల సన్ స్ట్రోక్, డీహైడ్రేషన్ ఇలాంటివి వస్తూ ఉంటాయి. సో, అట్లాగే కళ్ళు ఎక్కువ సేపు సన్‌కి ఎక్స్‌పోజర్ అవ్వడం వల్ల ఐస్ గూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. సో, ఎస్పెషల్లీ ఈ కైట్ సేఫ్టీ అనేది ఇంపార్టెంట్. దెన్ సెకండ్ థింగ్ వచ్చేసి స్వీట్ సేఫ్టీ. పండగొచ్చింది అనంగానే ఇంక పిల్లలకి ఇంట్లో బాగా ఇష్టం వచ్చినట్టు ఎక్కువ తినాలి అనేసేసి స్వీట్స్ అవి ఎక్కువ పెట్టేసేయడం. సో, చైల్డ్‌హుడ్ ఒబేసిటీ రిస్క్. సో, పిల్లలకి స్వీట్స్ పెట్టండి. బట్ లిమిట్‌గా ఉండాలి. ఎక్సెసివ్‌గా తీసుకోవడం, ఇంకా హాలిడే వచ్చింది అని చెప్పేసి అందరూ ఓవర్‌లోడ్ లాగా చేసేసి దానివల్ల మళ్ళా బ్లడ్‌లో షుగర్ లెవెల్స్, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ అయ్యే మోతాదులో కాకుండా లిమిటెడ్‌గా ఉండేలాగా గుడ్ ఫుడ్, హెల్తీ ఫుడ్ లాంటివి తీసుకోవాలి. అంతేకాని ఔట్ సైడ్ షాప్స్‌లోకెళ్ళేసి జంక్ ఫుడ్ తీసుకొని హాలిడే కాబట్టి అది ఎంటర్‌టైన్ చేయడం ఇలాంటివి చేయకూడదు. దెన్ థర్డ్ పాయింట్ సేఫ్టీ ఇష్యూస్ వచ్చేసరికి వింటర్ సేఫ్టీ. పొద్దున్నే 4కి, 5కే లేచేసి భోగిమంట అని చెప్పేసి పిల్లలకి ఆ చల్లగాలికి ఎక్స్‌పోజ్ చేయడం. ఫ్యూమ్స్ దానికి చాలా మందికి ఆస్తమా, వీజింగ్ లాంటివి ట్రిగ్గర్ అవుతాయి. సో, ఇలాంటిది జరగకుండా ఫుల్ స్వెటర్స్, మంకీ క్యాప్ ఇవి వేస్తూ ఉండండి. చల్లగాలికి పిల్లల్ని బయటికి తీసుకెళ్లడం మాక్సిమం అవాయిడ్ చేయండి. అండ్ ఎవరికైతే ఆ స్మోక్, డస్ట్ లాంటిది పడదో వాళ్ళని అలాంటి దగ్గరికి తీసుకెళ్లకుండా చూసుకోవాలి. సో, హావ్ ఎ హ్యాపీ ఫెస్టివల్. అట్ ద సేమ్ టైమ్ హ్యావ్ ఇట్ హెల్తీ.